ఆత్మీయులారా, ఈవేళ గురువారం బాబాను తలుచుకునే రోజు. సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారిని, కలియుగావతారమైన ఆ మహానుభావుణ్ణి సంస్మరించుకుని సాయి సుధాలహరికి శుభస్వాగతం. బాబా గురించి ఆలోచించి చెప్పుకుంటూ వస్తే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా పరమపావనం, పవిత్రం, శుభకరం, భవ్యం, దివ్యం అయినవే. కొన్ని సందర్భాలు, కొన్ని రోజులు, కొన్ని గొప్ప సంఘటనలను గుర్తు చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆనాటిని ఈనాడు సంస్మరించుకొని అందులో మనం జీవించవచ్చు. ఆ జీవితంలో మనకు స్మరణ ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. సాయిబాబా ద్వారకామాయిలో అలా నిర్లిప్తంగా, సచేతనంగా అగ్ని ఎదుట కూర్చొని ఉండేవారు. ఒక విశేషం ఏంటంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే బాబాని దృష్టిలో పెట్టుకొని బాబా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే ఏ భక్తుడికి ఎప్పుడు విసుగు ఉండేది కాదు. ఆయనను వదిలేసి వాళ్ళ ఆలోచనలో పోతే విసుగుండొచ్చు. బాబాని దృష్టిలో పెట్టుకుని ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందిన ఎవ్వరు కూడా ఆయన షిరిడీలో ఉన్న 60 సంవత్సరాలలో విసుగు జనించినట్టు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే వాళ్ళందరూ ఒక సచేతన భావస్ఫూర్తితో సాయి యొక్క అనుగ్రహ పరిష్వంగంలో ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. తర్వాత ఒక విషయం, భరద్వాజ మాస్టర్ గారు చాలా తరచుగా చెప్పే ఒక అంశాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. సాయిబాబా షిరిడీలో ఉండేవారు. ఎదుట అగ్నిహోత్రం ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చే భక్తులు ఎక్కడెక్కడి వాళ్ళు, ఎన్నో రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అనేక మంది మహాత్ములను, అనేక మంది దేవతలను ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు, సేవించేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఆయన ఏం చేసేవారంటే ఎవరికి అంతుబట్టని రీతిలో కూడా ప్రవర్తించేవారు. అంటే ఆయన ఏదో అంటారు, అది ఆ తర్వాత ప్రత్యక్షంగా నిరూపణ అవుతుంది. అదొక ఊహించడానికి వీలుగానే అద్భుతం అన్నమాట. మనము బాబా చరిత్రలో చదువుతాం ఏమని, బాలంగాధర తిలక్ సాయిని ఒకరోజు దర్శించడానికి వచ్చారని, ఆయనకు బాబాకు మధ్యలో జరిగిన విషయాలు ఎక్కడా బయట రాకుండా జాగ్రత్త పడ్డారని. కానీ తిలక్ మాత్రం బాబాను చూచాడు. ఆ ఉదయమే బాబా చెప్పాడు, ఈరోజు తిలక్ వస్తున్నాడు అని. ఇలాంటి విషయాలు మనకు వర్తమానం ఉన్నాయి. సరే, మరి తిలక్ని ప్రభావితం చేసింది ఎవరు? స్వాతంత్ర్య సముపార్జనకు ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహారాష్ట్రీయుణ్ణి, ఆ మరాఠా భక్తుణ్ణి ఎంతగానో ఒకవైపు ఆధ్యాత్మికత వైపు, ఇంకొక వైపు దేశసేవ వైపు ప్రేరేపించిన సత్పురుషులలో అగ్రగణ్యులుగా చెప్పుకోదగిన వారు గజానన మహారాజ్. ఆయన ఎంతసేపు గణ్ 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 గణాద్భుతే అని భజన చేస్తుండేవాడు. అందుకని ఆయన్ని గజాననుడు అని పిలిచేవారు. ఆ గజానన మహారాజు ఆయనకి, బాబాకి, అక్కలకోట స్వామికి, వెంకయ్య స్వామి లాంటి సత్పురుషులకు ఒక దగ్గరితనం ఉంటుంది. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుందాం. గజానన మహారాజు గారు, అక్కలకోట స్వామి వారు, సాయినాథుల వారు పలానా ఊర్లో, పలానా ఇంట్లో, పలానా తల్లికి జన్మించినట్టు అటువంటి ఆధారాలు ఏమీ లేవు. కానీ వాళ్ళు జన్మకొచ్చి, జీవితానికి వచ్చి ఒక ఊర్లో ఉన్నారు. సాయినాథుడేమో షిరిడీలో ఉన్నాడు, అక్కలకోట స్వామి అక్కలకోటలో ఉన్నాడు. అదేవిధంగా వచ్చి షేగాం అనే ఊరిలో గజానన మహారాజ్ విజయం చేశారు. అది నాగపూర్కి దగ్గరి పల్లె. అయితే ఇప్పుడు ఈ అన్నింటిలో కూడా సమాన ధర్మం ఏంది? వాళ్ళందరి ప్రకటన అవటం అనేది ఉంది. సాయిబాబా 1854 ప్రాంతంలో ప్రకటమయ్యారు. అదేవిధంగా అక్కలకోట స్వామి, తరువాత గజానన మహారాజు కూడా. కానీ
సాయిబాబాతో ఎప్పుడు ఆ అక్కలకోట స్వామి మానసిక తాదాత్మ్యం కలిగినట్టు ఎన్నో సంఘటనలు వాళ్ళ భక్తుల ద్వారా మనకు తెలిసి, అదేవిధంగా గజానన మహారాజు కూడా ఉన్నట్టు శుభవర్తమానాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే, అంతా భక్తులందరూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి ప్రశాంతమైన చిన్మయమైన సాయి వదనము మ్లానమైంది. అంటే కొంచెం విచారరేఖలు లాంటివి కనిపించాయి ఆయన ముఖంలో. అప్పుడు ఏం బాబా అన్నారు వాళ్ళు, పక్కనుండే భక్తులు చనువు కొద్దీ. మేరే గజానన్ గయారే అన్నాడు ఆయన. చిన్న పదాలవి. వెంటనే అక్కడుండే ఒక గజానన స్వామి తెలిసిన భక్తుడు, అప్పుడు ఫోన్లు అవి లేవు కాబట్టి వెంటనే ఒక ఉత్తరం రాశాడు షేగాంకి. అయ్యా, సాయిబాబా వారు ఇలా అన్నారు, అక్కడ ఏం జరిగిందని. ఈయన ఎప్పుడైతే అన్నాడో ఆ సందర్భంలో అక్కడే ఆ మహానుభావుడు అక్కడ దేహత్యాగం చేశారు. ఆ మహనీయమూర్తి దేహత్యాగానికి వీరు అర్పించిన నివాళి, సాయి అర్పించిన నివాళి అన్నమాట అది. అది జరిగింది ఎప్పుడు? సెప్టెంబర్ నెల 8వ తేదీ 1910వ సంవత్సరం. సరే, ఆయన దేహత్యాగం చేసిందేమో మనకు తెలిసింది. మరి ఆయన ఆ షేగంలో ఎప్పుడు వచ్చున్నాడు? ఆ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సాయితో తాదాత్మ్యం ఉందా? సాయిబాబా ఈ దేశానికి తప్పకుండా స్వాతంత్ర్యం వస్తుంది అని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఆయన ఉన్నారే, ఆ గజానన మహారాజు గారు షేగాంలో ప్రకటమైన తర్వాత బాలగంగాధర తిలక్ ఆయన్ని అనన్యంగా సేవించాడు. కొన్నిసార్లు బాలగంగాధర తిలక్ ఉపన్యసించే సభలలో కూడా ఆయన వచ్చి కూర్చోవటం విశేషం. ఆయన గారు విచిత్రంగా ఒకరోజు అక్కడ ప్రకటమయ్యారు. అది 1878వ సంవత్సరం మాఘ బహుళ సప్తమి తిథి ప్రకారంగా చూసినట్టయితే ఫిబ్రవరి నెల 23వ తేదీ. ఆ రోజు రేపు ఆదివారం రోజు వస్తుంది. అంటే ఫిబ్రవరి నెల 8వ తేదీన ఆ తిథి వస్తుంది. కనుక తిథి ప్రకారము ఆదివారం రోజున గజానన మహారాజ్ షేగాంలో ప్రకటమైన రోజు. వారు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ప్రకటన అయ్యారు. సాయిబాబా లాగా, అక్కలకోట స్వామిలాగా ఎందరో మహానుభావుల వలె. అక్కడ సుమారు ఒక 32 సంవత్సరాల 6 నెలల 13 రోజులు ఉన్నట్టు మనకు తెలియవస్తోంది. ఆ సమయంలో ఆయన ఎంతో పరమాద్భుతంగా ఆ సమాజాన్ని, ఆ మరాఠా సమాజాన్ని ప్రభావితం చేశారు. ముఖ్యంగా దేశ నాయకుడైన బాలగంగాధర తిలక్ లాంటి వాళ్లను ప్రభావితం చేశారు. భారత స్వాతంత్ర్య సముపార్జనలో తమదైన తపోరూపమైన కృషిని, అనుగ్రహాన్ని పంచారు. ఆయన గారుని మనం సంస్మరించడం అంటే ఏమిటి? సాయిబాబా యొక్క మరో పార్శ్వం వారన్నమాట. సాయిబాబా అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో ఇంతవరకు అవతరించిన మహానుభావులందరూ, దేవతలందరూ ఆయన స్వరూపాలే అని ఆయన నిర్ధారణ చేశారు, అనుభవం ఇచ్చారు భక్తులకు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగిన మంచి శ్రేయస్సు ఎక్కడ ఉంటుందో అక్కడంతా వారి ప్రాతినిధ్యం ఉన్నట్టు సాయి ఎన్నోసార్లు చెప్పారు. నేను రామాయణ కాలంలో కూడా ఉన్నాను, రాముడు పుట్టింది నిజం, వారధి కట్టింది నిజం అని ఎన్నో రకాల విస్పష్టమైన విషయాలు చెప్పారు. ఆ విధంగా సాయిబాబాతో సంబంధం ఉన్న మహనీయమూర్తులు వీరు. మరి బాబా అక్కడ అగ్ని ఎదుట కూర్చుని ఎలా ఉండేవారు? ఆ నిరంతర అగ్నిహోత్ర పరాయణుడైన ఆయన పూర్వాచార పరాయణులైనటువంటి ఋషులకు గుర్తుగా మహానుభావులైన వారు తాము ఒక మహాత్ముని సేవిస్తారు. ఆ గురువుగారు దేహం విడిచిన తరువాత ఆ గురువుగారికి ప్రతిరూపంగా అగ్నిని సేవించడం మన సంప్రదాయం. ఆ పద్ధతిని అనుసరించి నిరంతరం గురుసేవా పరాయణుడుగానే జీవయాత్ర సాగించిన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుడు మన జాతికి ఆదర్శమూర్తి. కానీ మనలో చాలామందికి విస్పష్టంగా ఆ విషయాలు తెలియకపోయినందువల్ల ఒకరికొకరం తెలియచెప్పుకోవాలి. ప్రాచీన ఋషి సంప్రదాయానికి చక్కటి ఉదాహరణ సాయి.
ఆయన ఏం చేస్తారు? 24 గంటలు ఎప్పుడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. అయితే పైకి ఎలా ఉంటాడు? పని చెయ్యి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, ఖాళీగా మాత్రం ఉండకు అని. అదేవిధంగా తన 60 సంవత్సరాల షిరిడీలో ఉన్న కాలమంతా కూడా ఆయన అదే విధంగా గడిపారు. ఒక్కోసారి ఆయన ఊహించుకుంటే, తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. 60-70 వేల మంది జనము ఆ రోజుల్లో షిరిడీలో రామనవమి ఇతరమైన ఉత్సవాలకు వచ్చేవారు బాబా సాన్నిధ్యానికి. ప్రతివారు ఆయన చూపు కోరుకుంటారు, ఆయన చూపు తమ మీద పడాలనుకుంటారు. వాళ్ళందరినీ అలా అనుగ్రహించి ప్రసాదించిన సత్పురుష శ్రేష్ఠుడు సాయి. అంటే ప్రతివారికి ఆ అనుగ్రహం లభించింది, వాళ్ళ గుండె దానితో స్పందించింది. కాబట్టి మాస్టర్ గారు మొట్టమొదట సాయిబాబా గురించి చెప్తూ సాయిబాబా పత్రికలో ఏం రాశారంటే, కలియుగావతారం సాయిబాబా, ఈ యుగానికి ఆయన అవతారం అని మనం గుర్తించవచ్చు అని. కాబట్టి ఆ మహానుభావుడి దివ్య పాదార విందాలకు నమస్కరిస్తూ, ఆ నమస్కారం సమస్త దేవతలను, సమస్త మహాత్ములను, సమస్త సృష్టిని కూడా అనుగ్రహిస్తుందనే భావిస్తూ, ఆ అనుగ్రహం మనకు కూడానని నమ్ముతూ ప్రస్తుతానికి సెలవు. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది.